విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రీమేక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే వెంకీమామ ఈసారి తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ సిరీస్ దృశ్యం 3వ భాగంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు తెరపడింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రాబోతున్న దృశ్యం 3ని తెలుగులో వెంకటేష్ చేస్తారని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ రీమేక్ ప్రాజెక్ట్ను చేయటం లేదని స్పష్టమైంది. దీనికి బదులుగా ఆయన పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ పై దృష్టి సారించారు. వెంకటేష్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ఆదర్శ కుటుంబం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ జూన్ లేదా జూలై నెలల నాటికి పూర్తి కానుంది. ఈ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే ఆయన మరో క్రేజీ డైరెక్టర్తో జతకట్టబోతున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన F2, F3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఆదర్శ కుటుంబం పనులు పూర్తి కాగానే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ను వెంకటేష్ ప్రారంభించనున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు ఈ సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని టాక్. వరుస విజయాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న 3వ సినిమా కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా కొందరు నటీనటులకు అదృష్టం అలా కలిసొస్తుంటుంది. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు హీరోయిన్ కాయదు లోహర్ విషయంలో నిజమవుతోంది. ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫంకీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ ఈ భామకు మాత్రం టాలీవుడ్లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. సాధారణంగా మొదటి సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లకు అవకాశాలు రావటం కష్టం. కానీ కాయదు లోహర్ తన గ్లామర్ నటనతో ఇండస్ట్రీ వర్గాలను ఆకర్షించగలిగింది. అందుకే ఆమె ఖాతాలో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం కాయదు ఇప్పటికే 2 కొత్త చిత్రాలకు సంతకం చేసిందట. ఈ 2 కథలు కూడా వైవిధ్యంగా ఉండటంతో పాటు ఆమె పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాల సక్సెస్తో సంబంధం లేకుండా కాయదుకు ఉన్న డిమాండ్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. కొత్త సినిమాల కోసం ఆమె భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు కాయదు సుమారు ₹1 కోటి వరకు రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు సమాచారం. వరుస అవకాశాలు వస్తుండటంతో నిర్మాతలు కూడా ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు వెనకాడటం లేదు. తక్కువ కాలంలోనే టాలీవుడ్లో ₹1 కోటి క్లబ్లో చేరటం అంటే మామూలు విషయం కాదు. తన క్రేజ్ను పక్కాగా క్యాష్ చేసుకుంటూ కాయదు దూసుకుపోతోంది. కాయదు లోహర్ ప్రస్తుతం సంతకం చేసిన ఈ 2 సినిమాలు గానీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటే ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోయిన్ల కొరత కూడా ఈమెకు ప్లస్ పాయింట్గా మారుతోంది. మరి ఈ క్రేజీ ఆఫర్లతో కాయదు తన లక్ మార్చుకుంటుందో లేదో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది. గతంలో విడుదలైన టీజర్పై విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొన్ని మిశ్రమ స్పందనలు రావడంతో మేకర్స్ ఇప్పుడు ప్రతి ఫ్రేమ్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా విశ్వంబర విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా అద్భుతమైన విజువల్స్, మెగాస్టార్ ఎలివేషన్లతో కూడిన ఒక ప్రత్యేక గ్లింప్స్ను విడుదల చేసి ఆ వీడియో ద్వారానే రిలీజ్ డేట్ను వెల్లడించాలని దర్శకుడు వశిష్ఠ ప్లాన్ చేస్తున్నారు.
అంతేకాదు గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని టీజర్కు వచ్చిన నెగటివ్ కామెంట్స్ రిపీట్ కాకుండా హాలీవుడ్ స్థాయి అవుట్పుట్ వచ్చేలా యూవీ క్రియేషన్స్ భారీగా ఖర్చు చేస్తోంది. సృష్టి, స్థితి, లయ అనే అంశాల చుట్టూ అల్లిన ఈ కథలో చిరంజీవి విశ్వరూపం కనిపించబోతోందని సమాచారం. ఈ సినిమాలో జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహా సోషియో ఫ్యాంటసీ వినోదంతో పాటు హిట్లర్ చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. త్రిషా కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అశికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో మ్యూజికల్గా కూడా సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉండబోతోంది. ఉగాది గ్లిమ్స్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవటం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం టైటిల్ అధికారికంగా ఖరారైంది. ఓజీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నాని 2 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకవైపు చెఫ్గా కనిపిస్తూ మరోవైపు నెంబర్ 1 గ్యాంగ్స్టర్గా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయనున్నారు. నాని కెరీర్లోనే ఇది అత్యంత వైవిధ్యమైన పాత్ర అని చెప్పొచ్చు. నేచురల్ స్టార్ నాని బర్త్డే సందర్భంగా బ్లడీ రోమియో గ్లిమ్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. నాని లాంటి నేచురల్ నటుడి నుండి ఇలాంటి వెస్టర్న్ స్టైల్ మ్యూజిక్ అప్రోచ్ అభిమానులకు ఒక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి. నాని సినిమా హైలైట్స్లో ఒకటిగా నిలిచేలా ఉంది బ్లడీ రోమియో. అయితే మేకర్స్ మొదట ఈ సినిమాకు గన్స్ అండ్ రోజెస్ అనే టైటిల్ను పరిశీలించింది. కానీ చివరకు బ్లడీ రోమియో అనే టైటిల్ను ఫైనలైజ్ చేశారు. అయితే టైటిల్ డిజైన్ మరియు థీమ్లో మాత్రం గన్స్ అండ్ రోజెస్ ఎలిమెంట్స్ను హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. ఇక టీజర్లోని నెంబర్ 1 గ్యాంగ్స్టర్ సాంగ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఎండింగ్ సీక్వెన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉందని చెప్పాలి. నాని సక్సెస్ ట్రాక్ను ఈ బ్లడీ రోమియో కంటిన్యూ చేసేలా ఉంది. భారీ బడ్జెట్పై తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త విజువల్ వండర్గా నిలిచిన కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా 2వ భాగం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా ప్రారంభమైంది. దర్శకుడు నాగశ్విన్ ఈసారి 2వ భాగాన్ని మరింత గ్రాండ్గా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ షెడ్యూల్ను లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ పై చిత్రీకరిస్తున్న కీలక సన్నివేశాలతో మొదలుపెట్టారు. మొదటి భాగంలో కేవలం అతిథి పాత్రలా కనిపించిన యాస్కిన్ పాత్ర 2వ భాగంలో అసలైన విలన్గా అలరించబోతున్నాడు. కమల్ హాసన్లో ఆయన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముంబై మరియు హైదరాబాద్లోని ప్రత్యేక సెట్స్లో ఈ చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లోనే అత్యంత బిజీ ఫేజ్లో ఉన్నారు. ఆయన నటించిన 3 భారీ చిత్రాలు ప్రస్తుతం ఒకే సమయంలో సెట్స్పై ఉండటం విశేషం. ప్రస్తుతం కమల్ హాసన్, అమితాబ్లు తమ భాగం షూటింగ్లో పాల్గొంటుండగా ప్రభాస్ మరికొన్ని రోజుల్లో ఈ సెట్స్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. తన ఇతర చిత్రాల షెడ్యూల్స్ పూర్తి చేసుకొని భైరవగా మళ్ళీ కల్కి ప్రపంచంలోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు. మొదటి భాగం అందించిన ఉత్సాహంతో సీక్వెల్లో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా నాగశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. కథలో ఉన్న సస్పెన్స్, అశ్వత్థామ మరియు భైరవ మధ్య ఉండే పోరాట ఘట్టాలు ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.